మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎం పాలెం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ 31 సంవత్సరాలు సుందర్ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్లు ఆడడం వల్ల ఇంచుమించు 20 లక్షల రూపాయలు అప్పు అయిపోయి నేను ఇంకా బతకలేనని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో తీసి వాళ్ళ నాన్నగారికి పెట్టడం జరిగింది. వెంటనే వాళ్ళ నాన్నగారు అప్రమత్తమై 112కి కాల్ చేయడం జరిగింది. వెంటనే 112 పోలీసులు వెంటనే కనుక పిఎం పాలెం పోలీసులకి సమాచారం అందుకున్న వెంటనే ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రుషికొండ బీచ్ అండ్ అలానే ఈ యొక్క ఐటీ సెజ్ దగ్గర ఉన్నటువంటి బీచ్, ఈ 3 బీచ్లకి పోలీసు వారు అయితే వెళ్ళి ఈ యొక్క వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. సురక్షితంగా వెనక్కి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ఆడొద్దని ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ యువత మటుకు పట్టించుకోలేని పరిస్థితి పోలీసు యంత్రాంగం చెప్తుంది, అలానే మీడియా ఛానల్ చెప్తున్నాయి. బట్ ఈ బెట్టింగ్ యాప్స్ అనే పెనుభూతం మటుకు వదలట్లేదు. యువత నాశనం అయిపోవడం కాకుండా యువత జీవితాలు ప్రాణం మీద తెచ్చుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ యొక్క సంఘటన గురించి పూర్తి వివరాలు మన దగ్గర ఉన్నటువంటి బాలకృష్ణ పిఎం పాలెం సిఐ గారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఈ కొండా సుందర్ ఏదైతే 30 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతో అప్పు అయిపోయిందని చెప్పిన పరిస్థితి, అండ్ అలానే సూసైడ్ చేసుకుందామని బీచ్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసిన పరిస్థితి అయితే మనం నిన్న చూసాం. సార్ అసలు ఏం జరిగింది సార్? కొండా సుందర్ అనే అబ్బాయి అండి, 31 ఇయర్స్. ఓకే. ఈయనది గాజువాక. ప్రస్తుతం మన మధురవాడ ఏరియాలో ఉంటున్నారు. పిఎంపల్లి లాస్ట్ బస్ దగ్గర భార్య పిల్లలతో పాప కూడా ఉంది, ఉంటున్నారు. ఈయన మొన్న ఏం చేశారంటే ఒక సెల్ఫీ వీడియో చేసుకొని వాళ్ళ నాన్నగారికి పెట్టారు. ఇలా నేను అప్పులు అయిపోయినా మీ ముఖం చూపించుకోలేకపోతున్నాను, చచ్చిపోతున్నాను అని పెట్టారు. వాళ్ళ ఫాదర్ ఇమీడియట్గా మార్నింగ్ 8:30 అరౌండ్ ఆ టైంలో 112 కాల్ చేశారండి. వెంటనే మా కంట్రోల్ రూమ్ నుంచి మా స్టేషన్కి ఇలా బీచ్లో ఎవరో సూసైడ్ చేయడం వెళ్ళిపోతున్నారని మాకు ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా మా బీచ్ మొబైల్ స్టాఫ్ ఎవరైతే 3 ఉంటారో ఆ 3కి మేము అలర్ట్ చేయడం జరిగింది. మన రుషికొండ జంక్షన్ నుంచి తిమ్మాపురం వరకు మొత్తం బీచ్ 3 దగ్గర బీచ్లోకి దిగి మొత్తం అంతా సెట్ చేయడం మొదలుపెట్టారు. మిరాకిల్ సొల్యూషన్స్ అని అక్కడ ఒక హిల్ ఉంది. ఆ హిల్కి ఆపోజిట్ లోపలికి ఇంకొక 5 మినిట్స్ లేట్ అయితే బీచ్లో దిగిపోతారండి. అక్కడికి వెళ్ళేసరికి మా స్టాఫ్ వాడిని పట్టుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఉన్న ఆయన ఒక అయిన తర్వాత ఆయన తీసుకురావడం జరిగిందండి. ఓకే సార్. సార్ పట్టుకున్నాక ఆ యొక్క కొండ అబ్బాయి చెప్పిన పరిస్థితి ఏంటి సార్? అబ్బాయి ఏంటంటే ఆయనకు ఒక 20 లక్షల వరకు బెట్టింగ్ యాప్స్లో నేను 5 మంత్స్ బ్యాక్ డబ్బులు పోగొట్టుకున్నాను. అందువల్ల ప్రజెంట్ ఆ అప్పు తీర్చడం కోసం తన ఫ్రెండ్స్ దగ్గర, క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ యొక్క పాన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ పెట్టి ఆన్లైన్ యాప్స్లో కొంత అమౌంట్ ఈయన లోన్ తీసుకోవడం జరిగింది. ఆ లోన్స్ అన్నీ ఈఎంఐ కోసం అని రావడం, ఆ ఈఎంఐస్ ఈ టైంలో కట్టలేకపోవడం, ఈ ప్రెజర్స్ వల్ల ఆయన సూసైడ్ చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాడు. ఈ యువత అంతా కూడా ఈజీ ఎర్నింగ్ అలవాటు పడిపోయారండి ఎక్కువ మంది. అందులో ఇదొక మార్గం. బెట్టింగ్ ఏంటంటే కొంచెం డబ్బులు పెడితే ఎక్కువ వస్తాయని వాళ్ళు అడ్వర్టైజ్ చేయడం, రకరకాల కారణాలు యూట్యూబ్స్ అందులో చూసి తక్కువ టైంలో ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో డబ్బులు పెడుతున్నారు. అది చాలా రాంగ్ అండి. బెట్టింగ్ యాప్లో ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు రావడం ఏమి ఉండదు. అది యువత ఎక్కువ మంది బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి అప్పులు అయిపోతున్నారు. ఇంటి దగ్గర ఆస్తులు అన్నీ కూడా అమ్మి అప్పులు తీర్చే సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. సార్, వీళ్ళ నాన్నగారు ఎప్పుడైతే 112 కాల్ చేయగానే వెంటనే అప్రమత్తమైన పోలీస్ రంగం కొద్దిసేపట్లోనే పట్టుకోవడం జరిగింది. ఇది నిజంగా చెప్పాలంటే అది చాలా గొప్పతనం. నిజంగా పోలీస్ వ్యవస్థకే ఒక మంచి పేరు ఇది. సో సార్, ఇది వెంటనే వాళ్ళ నాన్నగారు ఏ రకంగా స్పందించారు సార్? వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, మేము 112 కాల్ చేయగానే పోలీసు వారు రెస్పాండ్ అయ్యారు. ఇమీడియట్గా మా అబ్బాయిని క్యాచ్ చేశారు. అప్పు అయితే తీర్చుకోగలను, కానీ ఒకవేళ అబ్బాయి చనిపోయి ఉంటే మళ్ళీ నాకు రాడు కదా అని వాళ్ళ అబ్బాయితో కూడా ఏడ్చి బాధపడ్డారు. రే బాబు, నీకు ఇబ్బంది ఉంటే నాకు చెప్తే సరిపోతుంది కదా, నేను అప్పు చేశాను ఏదో బాధపడతాను, నువ్వు చనిపోతే మళ్ళీ రావు కదా, టైంకి పోలీసు వారు వచ్చి నిన్ను కాపాడారు కాబట్టి, లేకపోతే ఈ టైంకి నువ్వు వేరేగా ఉండు అని ఆయన మా అందరూ కూడా అభినందనలు చెప్పారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.